కోవన్ అమ్మేది ముస్లిం క్యాండిడేట్ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అంటారు. అలాంటి హాఫ్ బ్రెయిన్ గాళ్ళకి చిన్న క్లారిటీ. ఇక్కడ నా పాయింట్ వలి కాదు, కల్తీ ఫుడ్. ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి కోవా బన్ కంటే కోవా బన్లో ఏం కలిపారు అనేది పాయింట్. మీ బిజీ వల్ల మీరు తీసుకునేది ఏంటి? డైలీ పాయిజన్ తీసుకుంటున్నారు తెలుసా. యాక్చువల్లీ ఫుడ్ సేఫ్టీ వర్క్ ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సైలెంట్గా ఉంటే సిస్టమ్ స్లోగా ఉంటుంది. మిల్క్ తీసుకుంటాం, కల్తీ అని తెలుసు. హనీ కల్తీ అని తెలుసు. టూత్పేస్ట్ కల్తీ అని తెలుసు. ఆయిల్ కల్తీ అని తెలుసు. చికెన్ కల్తీ అని తెలుసు. సో ఇలా చాలా కల్తీ అని తెలుసు. క్వశ్చన్ చేయం. బట్ మనం కోవా బన్నుని మాత్రం క్వశ్చన్ చేస్తాం. ఏదైనా చీప్గా కావాలని మనం అడుగుతున్నాం, కానీ వాళ్ళు ప్రాఫిట్ కావాలని వాళ్ళు కల్తీ చేస్తున్నారు. సో ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది? మరి ఫైనల్గా దాని రిజల్ట్ ఏంటి? మన ప్లేట్లోకి పాయిజన్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కోవా బన్ సో రీసెంట్గా చాలా వైరల్ అయిన టాపిక్ ఇది. సో చాలామంది చాలా వీడియోస్లో చాలా రకాలుగా చెప్పారు. బట్ మనం ఈ వీడియోలో ఓన్లీ నిజాలనే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోవా బన్నుని కమ్యూనల్ యాంగిల్లో చూడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్, అక్కడ అమ్మే పర్సన్ ముస్లిం అవ్వచ్చు, బట్ అలా అని కమ్యూనల్ యాంగిల్లో చూడడం కరెక్ట్ కాదు. ఇంకొంతమంది అంటారు అక్కడ కోవా బన్ అమ్మేది ముస్లిం క్యాండిడేట్ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు, సో బిజినెస్ దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్పి కొంతమంది అంటారు. అలాంటి హాఫ్ బ్రెయిన్ గాళ్ళకి చిన్న క్లారిటీ. కోవా బన్ అమ్మేది ఓన్లీ ముస్లిమ్సేనా? ఎవరైనా చెప్పారా ఓన్లీ ముస్లిమ్సే అమ్ముతున్నారని? లేదంటే ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నారనేది అదొక పెద్ద ఫూలిష్ థింగ్ అది. నేను చెప్పేది ఏంటంటే, కోవా బన్ అమ్మేది ఇండియాలో ఓన్లీ ముస్లిమ్సే కాదు, హిందూస్ మెజారిటీగా ఎక్కువ హిందూస్ ఉన్నారు, అండ్ క్రిస్టియన్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో ఇలా చాలామంది కోవా బన్ అమ్ముతున్నారు. సో మరి వాళ్ళ బిజినెస్ దెబ్బతీసినట్టు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ రిలీజన్ వాళ్ళు బన్ అమ్ముతున్నారనేది పాయింట్ కాదు. ఏ రిలీజన్ వాళ్ళైనా ఎలాంటి బన్ అమ్ముతున్నారనేది పాయింట్ ఇక్కడ. ఇకపోతే వాళ్ళు సేల్ చేసిన బన్ మంచిదేనా? దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? లేదంటే వలీని ముస్లిం అని నిజంగా టార్గెట్ చేస్తున్నారా? మరి ముస్లిం అయితే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇకపై వలీనే కాదు, ఏ ముస్లింని ఏ రిలీజన్ వాళ్ళు ఇంకెప్పుడు ఎక్కడ టార్గెట్ చేయకుండా ఉండాలి అంటే దానికి 100% సొల్యూషన్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక 100% క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి కోవా బన్ కంటే కోవా బన్లో ఏం కలిపారు అనేది పాయింట్. కోవా బన్ క్వాలిటీదేనా? కోవా బన్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా? కోవా బన్లో ఏమైనా కెమికల్స్ యాడ్ చేశారా? దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా అనేది పాయింట్. అంతే అనేది క్వశ్చన్, అంతే కదా. మనం కోవా బన్ కంటే ముందు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. కోవా బన్లో క్వాలిటీ లేదు, అందులో కల్తీ ఉంది అన్నారు కదా, అదేం మాట్లాడుకుందాం. మిల్క్, మనం డైలీ తాగే మిల్క్ క్వాలిటీదేనా? బండ్లో ఏదేదో మిక్స్ చేశారని చెప్పి ఎంతో పెద్ద గొడవ చేసాం కదా మనం. అది కూడా ఎప్పుడో మంత్లీ ఆర్ వీక్లీ ఎప్పుడో తినే బండ్ కోసమే అంత పెద్ద రియాక్ట్ అయ్యాం కదా మనం. మరి మిల్క్ సంగతి ఏంటి? మిల్క్లో ఏమేమి కలుపుతారో తెలుసా? మిల్క్లో యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ కలుపుతారని తెలుసా? మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక గేదె ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? అసలు ఎన్ని గేదెలు ఉన్నాయి ఇండియాలో? మనకి ఇన్ని పాలు ఎలా వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? మనకి 30 రూపీస్కి, 50 రూపీస్కి, 60 రూపీస్కి అలా మిల్క్ వస్తున్నాయి. 50-60 రూపీస్కి లీటర్ మిల్క్ వస్తున్నాయి అంటే మనకు ఎలా వస్తున్నాయి పాలు అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆలోచించాం, ఎందుకంటే మొత్తం బిజీ లైఫ్. అసలు ఆలోచించాం మనం. మీ బిజీ వల్ల మీరు తీసుకునేది ఏంటి? డైలీ పాయిజన్ తీసుకుంటున్నారు తెలుసా. మీరు తీసుకోకపోగా డైలీ మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి మీ చేతులతో మిల్క్లో డిటర్జెంట్ కలిపిన పాయిజన్ మీరు మీ పిల్లలకి ఇస్తున్నారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు, ఇవి ఏం ఆలోచించాం. కానీ మనం ఎప్పుడైనా మిల్క్ కల్తీ అవుతున్నాయని ఎప్పుడైనా ఫైట్ చేసామా? కనీసం క్వశ్చన్ చేసామా? చెయ్యం, ఎందుకంటే మనం బిజీ కదా. నెక్స్ట్ వచ్చేసి హనీ. మీ పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలని డైలీ మీరు హనీ ఇస్తారు కదా. లేబుల్ పైన 100% ప్యూర్ అని చెప్పగానే మనం నమ్మేస్తాం, పైగా చీప్లో దొరుకుతుంది. ఒకటి ఆలోచించండి, చీప్ హనీ ఇమ్యూనిటీ కోసం దొరుకుతుందంటే అందులో లాజిక్ ఉందా? యాక్చువల్లీ మీరు తినేది ఏంటి? షుగర్ సొల్యూషన్. అది టెస్టింగ్లో పెద్ద బ్రాండ్స్ కూడా ఫేక్ అని ప్రూవ్ అయ్యాయి తెలుసా. ఇది నేను చెప్పేది కాదు, చాలా న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి, కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ప్యూర్ ఆర్గానిక్ అని లేబుల్ పెట్టి అమ్ముతుంది, ప్యూర్ అని కాదు. మళ్ళీ దీనివల్ల డయాబెటీస్ రిస్క్, ఒబేసిటీ, లివర్ డ్యామేజ్ అవుతుంది, ఫ్యూచర్లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి దీనివల్ల. బట్ దీని గురించి క్వశ్చన్ చేస్తాము మనం? చెయ్యం, ఎందుకంటే మనం బిజీ కదా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. ఇది ఒక పెద్ద మాఫియా అండ్ చాలా డేంజర్. ఇది సైలెంట్ కిల్లర్. ఇది మీకు తెలుసా? హోటల్స్లో యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ ఫిల్టర్ చేసి మార్కెట్లోకి పంపి మళ్ళీ దాన్ని రీసేల్ చేస్తారు. దాన్ని మనం యూజ్ చేస్తాం తెలుసా. ఇది నేను చెప్పట్లేదు, మీరు న్యూస్ ఛానల్స్లో కూడా చూడొచ్చు. ఇది ఎంత డేంజర్ అంటే, ఈ ఆయిల్ని ఒకవేళ మన నేలపైన పోస్తే మన నేలపైన మైక్రోబయల్ లైఫ్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది. ప్లాంట్స్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. దానివల్ల ఆక్సిజన్ ఫ్లో కూడా దెబ్బతింటుంది తెలుసా. అంత ఎఫెక్ట్ ఉంది దీనివల్ల. ఇదే ఆయిల్ మనం తీసుకుంటే మనకి టాక్సిక్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి
అండ్ ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి తెలుసా. ఈ ఆయిల్ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇది నేను చెప్పేది కాదు, ఎన్నో రీసెర్చ్లు చెప్తున్నాయి. ఇలాంటి ఆయిల్ హ్యూమన్ లైఫ్కి, నేచర్కి ఎఫెక్ట్ అయ్యే ఆయిల్ని మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకొని దాన్ని కొనుక్కొని మనం డైలీ ఫ్రై చేసుకొని తింటున్నాం మనం దీన్ని. బట్ దీని గురించి మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తామా? చెయ్యం, ఎందుకంటే మనం బిజీ కదా. నెక్స్ట్ వచ్చేసి టూత్పేస్ట్. మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ మన బాడీలోకి వెళ్ళేది ఏంటి? ఫుడ్ కాదు, టూత్పేస్ట్. ఎప్పుడైనా గమనించారా? మన మౌత్లో డైలీ మనం 2 times కెమికల్స్ పెట్టుకుంటున్నాం తెలుసా. అది సేఫా లేదా బ్లైండ్గా నమ్ముతున్నామా? మనం లేబుల్ చదవం కానీ ఒక యాడ్లో హీరో కానీ హీరోయిన్ కానీ వచ్చి చెప్పగానే మనం బ్లైండ్గా నమ్మేస్తాం. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని ఒక హీరోయిన్ వచ్చి అడగగానే మొత్తం మర్చిపోతాం మనం. టూత్పేస్ట్లో ఉప్పు కదా నాన్న, కెమికల్స్ ఉంటాయి. నేను టూత్పేస్ట్ మొత్తం పాయిజన్ అని చెప్పట్లేదు, బట్ అందులో వైట్నింగ్ కోసం కెమికల్స్ కలుపుతారు అని చెప్తున్నా. నా పాయింట్ ఏంటంటే ప్రాబ్లం టూత్పేస్ట్లో ఉండొచ్చు, బట్ అంతకంటే ఎక్కువ ప్రాబ్లం మన బ్లైండ్ ట్రస్ట్లో ఉంది అంటున్నా. ఇన్ని కల్తీ ఫుడ్ చూసాక ఇదంతా ఒక పెద్ద ఫుడ్ మాఫియా అని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. బట్ యాక్చువల్ నిజం ఏంటి? సిస్టమ్ తప్పు ఉంది, ఒప్పుకుంటా. బట్ అంతకంటే ఎక్కువ మన తప్పు ఉంది. మనకి ఏదైనా చీప్గా కావాలి, మనం 1+1 ఆఫర్లు అంటే కోసుకుంటాం. ఇక అదే చెప్తున్నా, ఏదైనా చీప్గా కావాలని మనం అడుగుతున్నాం, కానీ వాళ్ళు ప్రాఫిట్ కావాలని వాళ్ళు కల్తీ చేస్తున్నారు. సో ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది? మరి ఫైనల్గా దాని రిజల్ట్ ఏంటి? మన ప్లేట్లోకి పాయిజన్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మరి దీనికి ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే కొందరు ఏమంటారా అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI కరెక్ట్గా వర్క్ చేయట్లేదు అంటారు. FSSAI మీద పబ్లిక్ ప్రెషర్ స్ట్రాంగ్గా ఉంటే సొల్యూషన్ ఉండొచ్చు, బట్ 100% కాదు. ఎందుకంటే యాక్చువల్లీ ఫుడ్ సేఫ్టీ వర్క్ ఏంటి? ఫుడ్ స్టాండర్డ్స్ సెట్ చేయడం, లైసెన్స్ ఇష్యూ చేయడం, అండ్ ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ చేయడం, ఇన్స్పెక్షన్స్ చేయడం. సో ఇలా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మనం షాప్కి వెళ్తాం, మిల్క్ తీసుకుంటాం, కల్తీ అని తెలుసు, బట్ క్వశ్చన్ చేయం. హనీ కల్తీ అని తెలుసు, క్వశ్చన్ చేయం. టూత్పేస్ట్ కల్తీ అని తెలుసు, ఆయిల్ కల్తీ అని తెలుసు, చికెన్ కల్తీ అని తెలుసు. సో ఇలా చాలా కల్తీ అని తెలుసు, క్వశ్చన్ చేయం. బట్ మనం కోవా బన్నుని మాత్రం క్వశ్చన్ చేస్తాం. వాహ్, గ్రేట్. ఇప్పుడు కొంతమంది హాఫ్ బ్రెయిన్ వాళ్ళు వచ్చి ఏంటి నువ్వు వలికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ నా పాయింట్ వలి కాదు, కల్తీ ఫుడ్. ఇక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడో వీక్లీ మంత్లీ తినే కోవా బన్ కోసం ఎంత రియాక్ట్ అయ్యారో ప్రతి కల్తీ ప్రోడక్ట్ పైన అంతే రియాక్ట్ అవ్వండి, అంతే క్వశ్చన్ చేయండి అంటున్నా. హనీ పైన క్వశ్చన్ చేయండి, ఆయిల్ పైన క్వశ్చన్ చేయండి, మిల్క్ పైన క్వశ్చన్ చేయండి, టూత్పేస్ట్, ఇలా చాలా కల్తీ ఫుడ్స్ ఉన్నాయి. ఇలా ప్రతి దానిపైన క్వశ్చన్ చేయండి, ఫైట్ చేయండి అంటున్నా. మనం ఎప్పుడో ఆప్షనల్గా తినే కోవా బన్ కోసం ఎంత ఫైట్ చేసినప్పుడు మనకు అసలు ఆప్షన్ లేకుండా డైలీ అసలు ఆప్షనే లేకుండా నిత్యావసరాలు యూజ్ చేసే ప్రోడక్ట్స్లో కల్తీ జరుగుతుంటే మనం ఇంకెంత ఫైట్ చేయాలి, ఇంకెంత వైరల్ చేయాలి అనేది నా క్వశ్చన్. మనం అసలు ఫైట్ చేయడం పక్కన పెట్టండి, అసలు వీటి గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. బట్ అట్లీస్ట్ పబ్లిక్ ఫుడ్ సేఫ్టీ పైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు మాస్ కంప్లైంట్స్ రైజ్ అవ్వాలి, RTI క్వశ్చన్స్ ఫైల్ చేయాలి, అండ్ సోషల్ మీడియా ట్యాగింగ్ ఉండాలి, మీడియా ప్రెషర్ ఉండాలి. అప్పుడే సిస్టమ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సైలెంట్గా ఉంటే సిస్టమ్ స్లోగా ఉంటుంది. పబ్లిక్ ఎప్పుడైతే చీప్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం మానేసి కోవా బన్ని వైరల్ చేసినట్టు కల్తీ ప్రోడక్ట్స్ని కూడా క్వశ్చన్ చేసి వైరల్ చేస్తూ ఎప్పుడైతే రెవల్యూషన్ క్రియేట్ చేస్తారో అప్పుడు సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతుంది, 100% సొల్యూషన్ దొరుకుతుంది. కేవలం 10 రూపాయలు పొట్టకూటి కోసం కోవా బన్ నమ్ముకునే వాళ్ళని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు? అతన్ని చూస్తే జాలిస్తుంది అంటే జాలిస్తుందని చెప్పి అందరినీ పాయిజన్ తినమంటారా ఏంటి? ప్రతి ఒక్కడు 300 పెట్టి పెద్ద రెస్టారెంట్లో బిర్యానీ తింటాడని గ్యారంటీ లేదు, బట్ ప్రతి ఒక్కడు 10 రూపాయలు పెట్టి బండు కొనుక్కుంటాడు, అది 100% గ్యారంటీ. అది కూడా హిందువుల పండుగైన మేడారం జాతరలో 100% కొనుక్కుంటాడు. అంతకంటే బెస్ట్ ప్లేస్ ఏముంది హిందువులను టార్గెట్ చేయడానికి? ఇదే కోవా బన్ నమ్ముకునే వాళ్ళకి టెర్రరిజంతో లింక్స్ ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI పార్టీ యొక్క పొలిటికల్ వింగ్ అయిన SDPI పార్టీ వచ్చి వలికి సపోర్ట్ చేయడం ఏంటి అని